ఏంది అవును చేస్తా నేను అంతే. వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను అంజనీ దాస్. ఒక ఆడదాని పైన ఏదైనా అఘాయిత్యం జరిగింది అంటే 90% తనకు తెలిసిన వాళ్ళే ఉంటారు. ఇది నేను చెప్తుంది కాదు, ఎన్నో సర్వేలు చెప్పిన విషయం. సొంత బావ తన అక్క భర్త తన పైన చేసిన అది వాళ్ళ మాటల్లో చూసి తెలుసుకోండి. ఇది అర్థం కావాలంటే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. చెప్పమని ప్రాబ్లం. రోజు మా అక్కని మా బావ చాలా టార్చర్ చేస్తున్నాడు. వారి టార్చర్ వల్ల మా అక్క ఇప్పుడు మా కళ్ళ ముందు లేదు. ఇప్పుడు అసలు సూసైడ్ చేసుకొని చనిపోయింది. తను చనిపోయింది. రోజు తాగొచ్చి కొట్టడము, బెల్ట్తో కొట్టడము, ఎక్కడ పడితే అక్కడ కాల్చడము అలాంటివి చేస్తున్నాడు. తన టార్చర్ భరించలేక సూసైడ్ చేసుకుంది. అసలు ఆ ఒక సంఘటన అసలు మేము మర్చిపోలేకపోతున్నాం. అసలు ఏం పరిస్థితి? మీ బావ మీద కేసు పెట్టాలి మనం? లేదు, మా బావ ఇప్పుడు మా అక్క లేదు కాబట్టి నా పైన కన్నేస్తాడు. నన్ను ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయడము, ఇట్లా నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను అసలు ఏ పని చేయనియట్లేడు. అసలు మీ ఇంటి దగ్గరే ఉంటున్నా లేకపోతే ఎట్లా? ఉంటున్నాడు, మా ఇంటి దగ్గరే ఉంటున్నాడు. నన్ను మా అక్కని ఎలా హింసించాడు, ఇప్పుడు నన్ను అలానే హింసిస్తున్నాడు. అసలు మరి మీ పేరెంట్స్ కూడా చెప్పొద్దా? మా పేరెంట్స్ చెప్తే నమ్మట్లేరు. అసలు ఎంత చెప్పినా బావ అలా ఎందుకు చేస్తారు, అక్కని బాగా చూసుకునేవాడు కదా, నిన్నెందుకు అలా చేస్తాడు అది అని అంటున్నారు. మీ అక్కని హింసిస్తా అంటున్నావు కదా, మీ వాళ్ళు ఏమో కరెక్టే ఉండదని చెప్పేసి అంటున్నాను. మరి నువ్వేమో హింసిస్తాను, మరి నీకే తెలుసు? నేను హాలిడేస్లో వాళ్ళ ఇంట్లో చాలా డేస్ ఉన్నాను. ఒక 1 month ఉన్నప్పుడు నాకు బావ బిహేవియర్ స్టార్టింగ్ బాగానే అనిపించింది, కానీ తర్వాత మా బావ ఎట్లుంటాడో అనేసి నాకు అర్థమైంది. మా బావ అక్కతో పాటు నన్ను అలానే చూసేవాడు. అసలు అప్పుడు కూడా అలానే ఉండేవాడు. అక్క లేనప్పుడు నా మీద చేతులు వేయడము, నా దగ్గరికి రావడము, ఎవరు లేనప్పుడు నాతో మాట్లాడడము అలా చేసేవాడు. ఇంకా అప్పుడే నేను మమ్మీకి చెప్దాం అనుకున్నా, కానీ మా మమ్మీ వినలేదు. అసలు ఒకసారి చెప్తే మా అక్కనే చెప్పొద్దని నన్ను బెదిరించింది. ఒకసారి బావ అట్లా చెప్తే నా పరువు పోతుంది అది ఇదని మా అక్కనే ఇంకా నన్ను ఆపేసింది. ఇంకా ఇప్పుడు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాను. అసలు ఎంత చెప్పినా వినట్లేదు. తప్పు బావ అది అని అసలు వినట్లేదు నన్ను. ఏమన్నా చేయండి అన్న, కానీ ప్లీజ్ వాడు ఇంకోసారి నా జోలికి రావద్దన్న. కొంచెం ప్లీజ్ ఏం చేస్తారో చేసుకొని నా సొంత అన్నలాగా నేను మిమ్మల్ని అనుకుంటున్నాను కాబట్టి నాకు ఒక మంచి దారి చూపించండి అన్న ప్లీజ్. మీరు ఫోన్ చేసి తను రమ్మందాం. వచ్చాక మనం ఏదైనా ప్లాన్ చేయండి. ఇప్పుడు ఫోన్ చేసి వస్తారా మరి? వస్తారు. నువ్వు ఫోన్ చేసి వస్తా వస్తాడు. ఒక పని చేయండి, నీ ఫోన్ ఉందా? ఫోన్ చేయి. మీద ధ్యాస ఎప్పుడు మళ్ళీ ఏమైంది బావా? ఏం కాలే, ఏం గుర్తొస్తలేనా నేను? ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు బాబా? ఇప్పటికైనా మారొచ్చు కదా కొంచెం. ఏం చేయాలా మళ్ళీ అక్క అట్లా చేసింది. అక్కని చంపింది నువ్వే కదా బావా? ఏం కాదు అది. నువ్వెందుకు కాదు, నీ వల్లనే అక్క చచ్చిపోయింది. నువ్వు ఇష్టం లేదా అని చెప్తున్నా కానీ మళ్ళీ మళ్ళీ టార్చర్ పెడుతున్నావు. ఎందుకు ఇట్లా అక్కని అంతే టార్చర్ పెడుతున్నావు? అసలు ఏం చేసినా అని అక్కకి ఏం చేయలే. మరదలని నేను చూసుకుంటున్నా కదా. మడదలైతే ఇలా చూసుకుంటారా ఎవరైనా? ఏమన్నా వద్దు బావ ఇట్లా. అసలు నువ్వు మంచిగా మాడితే బాగుంటుంది, ఇట్లా అయితే ఎవరికి నచ్చట్లేవు. అసలు వద్దు బావ ఇట్లా. అసలు నువ్వు మంచిగా మాడితే బాగుంటుంది, ఇట్లా అయితే ఎవరికి నచ్చట్లేవు. అసలు నువ్వు ఎందుకు అట్లా చెయ్యక్ బావ మీద, అసలు నువ్వు చెయ్యక్ అంటున్నావు కదా. అసలు నాకు అసలు అసహ్యంగా ఉంది. నువ్వు నన్ను పట్టుకుంటే నన్ను చూసినా నాకు ఎలానో ఉంది. అసలు మాట్లాడతలేవు ఇట్లా ఎందుకు? ఏముందని మాట్లాడి నీ దగ్గర? ఇట్లా చేసి ఎట్లా మళ్ళీ నాకు కూడా ఉంటుంది కదా. ఇట్లా మంచి మాటతో వింటాడా? నాలుగు అర్థనే కానీ తెలుస్తానికి. ప్రేమించిన అక్కనే బాగా చూసుకున్నాను, నేను చూసుకుంటే నీతో ఉంటా బావ. అసలు పక్కా చూసుకుంటా. ఏమైంది? ఎవరు నువ్వు? ఏమైంది? ఎవరు? మా అన్నయ్య. ఏడుంటాడు? ఎక్కడ ఉంటాడేంది? నేనే కంప్లైంట్ చేసిన మా అన్నకి నువ్వు ఇలా చేస్తున్నా. ఏమైంది? మనిషిగా అడ్డగాడులకు పెరిగి నీకు బుద్ధి లేదా? లే మా యాక్టివ్ గండకాలు తింటున్నావా?
గంటకాలు తింటున్నావా కొడతావా షోలా నా దగ్గర ఆ? కాదు నీ పర్సనల్ చూసుకొని తెలుస్తున్నావు అంటున్నాను. అంతే మళ్ళీ ఏం చేయాలా ఇప్పుడు ఏంది ఆమెతో అన్న అంటుంది ఇప్పుడు అసలు నాకు తెలియదు కాదు రండి నీకు సిగ్గు అనిపిస్తుంది అంట దేనికి ఏం చేసినా వీళ్ళ అక్కని ఏం చేసావురా? ఏం చేయలే నాకేం తెలుసు ఆమె మా అక్కని చంపింది నువ్వే కదా బావ. టార్చర్ పెట్టి రోజు కొట్టడం తాగడం చెయ్యడం, నేను గానే కాదు రోజు కొట్టడం తాగడం చెయ్యడం. అసలు నేను గానే కాదు వీళ్ళ అక్కని చంపింది ఇవ్వడరా? రే రాగి చక్కగా మాట్లాడు అర్థమైందా నగరాలు తింటున్నాను కొడతావా? అంత మూతవాళ్ళకి అనుకుంటావా? షోలా నా ముంగట్నే నిమ్మ కోపాను మంచిగా ఉండదు చెప్తున్నా ఏం మంచిగా వీళ్ళ అక్కని ఏం చేసావు అంటున్నాను. నేనేం చేస్తా ఆమె ఆ లక్కని ఆమెకు తెలియాలా ఏం తెలవాలి? నాకేం తెలుసు నీకు దిమాగ్లో ఎంత సెన్స్ లేదు. ఎందుకు దేనికి నేనేం చేస్తా అని మనిషి వాగాడి అంటున్నాను. అసలు దేనికి అంటున్నా ఏం చేసావురా? ఏం చేయలే ఏం చేయలే మరి ఈమెతో నేను తిరుగుతున్నావు మళ్ళీ ఏం చేయండి? పిలిచింది ఇప్పుడు ఫోన్ చేసింది నువ్వు టార్చర్ ఏం చేస్తున్నావు బే? టార్చర్ నేను చేస్తా నా పరదలు నేను ఏమైనా చేసుకుంటా నా ఇష్టం అది నేను ఏం చేయాలా మరి మరదలు? ఏం చేస్తావు నిన్ను చేయాలంటున్నా. ఏం చేస్తావు ఏమో చేయాలా? చెయ్యి చేయాలా? ఏం చేస్తావు ఇక పోనీ అని ఎవరో తెలియదు నాకు కూడా నార్మల్గా మాట్లాడుతున్నాం గుద్దనంగా తింటున్నావు అంటున్నావు. ఏమైంది చెప్పు గుద్దనంగా తింటున్నావు. ఏమైంది గుద్దనంగా తింటున్నావు. చెప్పు ఏమైంది అయితే మూతవాళ్ళకి మంచిగా చెప్తున్నా నేను నేను చెప్తున్నావు పిల్లమని ఏంది నేను మరదలంటే ఎట్లా చూసుకోవాలి? చెల్లె సొంత జల్లుతో మడుతున్నావా? ఏం చేయాలి ఇప్పుడు మరదలంటే ఎట్లా చూసుకోవాలి? చెల్లె సొంత జల్లుతో మడుతున్నావా? ఏం చేయాలి ఇప్పుడు ఎడ పెట్టాలా అలా పెడతాను అని పుల్ల పెట్టు ఏం చేస్తావు మంచి కావాలి. ఇప్పటికైనా కొంచెం మారచ్చు కదా బాబా. అక్క కోసం అయినా అక్క పోయింది ఇప్పుడు. అక్క చంపేసిన సిగ్గు లేదా నీకు? ఇంకా చెల్లెలు కావాలంటాం. దేనికి మారుతాను ఏం గురించి కాదు ఏం చేస్తావు ఇంకా? నీకు లేరు అక్కయ్యలను? నీ అక్కయ్యలను అట్లే పెడతావు వెళ్తారా? ఎందుకు దేనికి నువ్వు ఆమె టార్చర్ ఎందుకు చేస్తున్నావు అంటారు? మరదలు మరదలా చేస్తున్నావు చేస్తా ఇంకా నీ చెల్లెని చేయాలంటే చేయొద్దా ఎందుకు చేస్తా నీ చెల్లెని చేయాలంటున్నా. అదే దేనికి దీనికే చేయొద్దు అంతే ఇచ్చినా మూసుకొని కూర్చోవా లేకపోతే ఇట్లా అనుకోవాలి? ఏంది ఎకరాలు ఎంకున్నావు అంటున్నా. అవును చేస్తా నేను అంతే అంతే నేను ఇంతే మారావు నువ్వు? మారా ఏం చేయాలి జనం? చెయ్యి కూర్చోని చెప్తున్నావు. గన్ లోపల పెట్టు నిన్ను ఎక్కుతా నేను. నువ్వు ఆమె ఎక్కుతాను నేను నిన్ను ఎక్కుతా. నేను నిన్ను ఎక్కుతా. గన్ లోపల పెట్టు అంతే అంతా రికార్డ్ అవుతుంది. అంతా రికార్డ్ అవుతుంది. చేసి అంతా అన్ని ఏంటి నేను పోలీస్ స్టేషన్ ఇచ్చేసి గన్ లోపల పెట్టు తాగేసి తాగుబోతులు అని ఉంటాము. అంతా కల బాగుంటాడు. చెటాకు తాగేసి వచ్చిన వదలను ఇప్పటికీ తాగినా ఆడితో మాట్లాడుతూ తాగుతావారు. తాగుతామలే నా ఇష్టం అది నా ఇష్టం అది తాగుతామలే నా ఇష్టం అది నీ ఇష్టం ఎవరు ఇష్టం? గన్ లోపల పెట్టు వద్దు అప్పుడే గెలుతావు మరి మంచిగా ఇంత వద్దు అప్పుడే గెలుతావు మరి మంచిగా ఇంత నేను వీడియో రికార్డ్ చేస్తాను అంతా. అలా రికార్డ్ చేసి పడేంత వద్దు చెప్పు సార్ ఎన్నిసార్లు చెప్పినా మారినావా బాబా? అసలు నువ్వు ఎన్నిసార్లు చెప్పినా వద్దు ఈ గన్ను గిన్ను నాకు భయం వేస్తుంది నీ బాణాలు కట్ చేసి పడేంత వద్దు ఇది వద్దు ఈ స్టోరీ వద్దు నాకు అప్పుడే ఉంటావు మంచిగా. మంచిగా ఉంటా ఈ గన్ను వద్దు గన్ను పెట్టచ్చు ఏం చెప్పినా మా మరదలు అంగు మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు మళ్ళీ? నువ్వొద్దు ఎవరు వద్దు నాకు కొట్టకు గన్ను గిన్నె పెడితే నేను వెళ్ళిపోతా వద్దు నువ్వొద్దు ఎవరు వద్దు నాకు కొట్టకు
గన్ గిన్ పెడితే నేను వెళ్ళిపోతా వద్దు. ఇంకోసారి ఆమె అట్లే అనిపించాం గట్లే నేను ఆ వీడియోని రివ్యూ చేసుకోవాలంటే మొహం చదువు పెడతా. మా కుటుంబం పెద్దది, 6 లక్షల మంది బుద్ధలు ఎంగేసి పెడతారు. వద్దు. మా కుటుంబం పెద్దది, 6 లక్షల మంది బుద్ధలు ఎంగేసి పెడతారు. వద్దు. ఈ గన్ను నువ్వు అందరు మీరు మంచిగా ఉండరు. ఇంకోసారి ఫోన్ గీన్ ఏం చేయకు నాకు. వద్దు. ఇంకా ఫోన్ చేస్తాను. వద్దు చేయకు. మీరు చేయకూడదు నేను చేయ. నడుమని చెప్పినా ఇక బుర్రకి ఎక్కువ. ఇప్పుడు ఓకేనమ్మా, ఏం టెన్షన్ పడదు. ఆ వీడియో చూసినా ఇప్పుడు ప్రూఫ్ ఉంది. ఏం టెన్షన్, మీ డాడీకి చూపించుకోవడానికి ప్రూఫ్ ఉంది మేడం, ఎవిడెన్స్ ఉంది. మీరు ఇట్లాంటి క్యారెక్టర్ అర్థమవుతుందా? ఆ వీడియో టెలికాస్ట్ చేద్దాం, ముఖానికి మాస్క్ వేద్దాం. వాడు ఇంకా ఎప్పుడైనా సంగీత రాయించినాము మనం ఏం చేయాలి పని చేస్తారు. మీరు డోంట్ వరీ అని ఇంటికి తరలిస్తున్నాము. భార్య చెల్లెలంటే కొంత చెల్లెలతో సమానం. అసలు చెల్లెల మీద అగాయి చేసే ఇష్టం నా కొడుకు. ఇష్టం నా కొడుకు కొంచెం కనుక ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకొని మారంటారా పై ప్లీజ్. వ్యూవర్స్, మన ఛానల్ నుంచి ఒక కొత్త సినిమా తీస్తున్నాం. దానికోసం క్రౌడ్ ఫండ్ చేస్తున్నాం. ఇప్పటిదాకా మీ యొక్క ఆశీర్వాదంతో ఈ స్థాయికి వచ్చాం. ఇంకొకసారి ఒక డకా కొట్టిరనుకో ఇంకొక మెట్టెక్తాం. మనం తీసే మూవీలో మంచి కంటెంట్ ఉందని. అయితే ఈ సినిమా నిర్మాణం సంపూర్ణంగా జరగాలంటే మా దగ్గర కొంత బడ్జెట్ ఉంది. ఇంకా కొంచెం బడ్జెట్ తక్కువ ఉంది. ఆ బడ్జెట్ కూడా వచ్చేసిందంటే మనం క్యాస్టింగ్ పెట్టుకుందాం, మన సబ్స్క్రైబర్స్ని తీసుకుందాం. అదేవిధంగా క్రౌడ్ ఫండ్ కోసం ఒక్కసారి ఆలోచించండి వ్యూవర్స్. మీ ఇష్టం, మీకు చేతనంత కానీ రూపాయి కానీ 10 రూపాయలు కానీ 100 కానీ 1000 కానీ 10,000 కానీ మీకు ఎంత తోచితే అంత చేయండి. ఇక్కడ కింద కనిపించే నంబర్కి గూగుల్ పే ఉంది, ఫోన్పే ఉంది, పేటిఎం ఉంది, యూపీఐ ఉంది. ప్లీజ్ వ్యూవర్స్ హెల్ప్ మీ. అదేవిధంగా విదేశాల్లో ఉండే మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా సహాయం చేయాలనుకున్న వారికి ఫోన్పే కానీ పేటిఎం కానీ లేకపోతే కింద డిస్క్రిప్షన్లో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. అకౌంట్లో కూడా మీరు మనీ సెండ్ చేయొచ్చు. ఇప్పటివరకు హెల్ప్ చేసిన వాళ్ళందరూ కూడా హార్ట్ఫుల్ థ్యాంక్ యూ.